ఆకాశ మైదానం మబ్బుల మధ్య మెరిసిపోయి అద్భుత దృశ్యం. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన జంతువుల ప్రత్యేక సమావేశానికి ఇది వేదిక. మేఘ పక్షి వ్యాఖ్యాతలు మైక్లు పట్టుకుని ఎంతో ఉత్సాహంగా ఛాంపియన్స్ కప్ ప్రారంభాన్ని ప్రకటిస్తూ నూతనమైన క్లౌడ్ సర్ఫింగ్ నిబంధనను పరిచయం చేస్తారు. హర్షతిరేకం మాయాజాల వాతావరణం నిండిపోతుంది. థండర్ పాజ్ జెట్ లాకర్ రూమ్ లో అక్కడ పూర్తి గందరగోళం. ఒక రెడ్ పాండా మెలికలు తిరుగుతూ ఉల్లాసంగా గంతులేస్తోంది. పక్కనే మత్తుగా ఉన్న ఒక స్లోత్ ఆ లైను బట్టి నిద్రమత్తులోనే స్పందిస్తుంది. అదే సమయంలో ఓ కంపు కొలిపే మీర్కాట్ భయంతో సోరింగ్ టాలన్స్ ఈగిల్ జట్టు గురించి ఆందోళన వ్యక్తం చేస్తుంది. విజ్లీ ఎలుగువంటి కాస్త గంభీరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ రెడ్ పాండా మన స్ట్రాటజీ ఆసమ్నెస్ అంటూ ప్రకటించడంతో మీర్కాట్ సూటిగా చెబుతుంది, అది స్ట్రాటజీ కాదు. విజ్లీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ వాళ్ళకు క్రమశిక్షణ ఉంది, మనం లేదుగా అంటుంది. ప్రారంభ మ్యాచ్ మబ్బు మీద ప్రారంభమవుతుంది. ఉడ్డిపోయే మబ్బులు వాలిపోయే ఆటగాళ్లతో పూర్తి హాస్య సమయం. స్లోత్ మబ్బు ఎంతో మందగించి కదులుతోంది. ఎలుగు వంటి గర్జనలకు మబ్బు స్వేచ్ఛగా స్పందిస్తూ విపరీతమైన గందరగోళం రేపుతుంది. పతనం కాకుండా ప్రయత్నిస్తూ ఏదో విధంగా పాయింట్లు కొలబడుతూ థండర్ పాజ్ వారు తమకే ఆశ్చర్యం కలిగించేస్తారు. ప్రత్యర్థులు భలే భ్రమించిపోతారు. స్లోపిరిక మబ్బులు గర్జించే మేఘాలతో కూడిన కోట్ వారి సమతౌల్యాన్ని పరీక్షించాయి. కానీ స్లోత్ తన మెలకుతో మోసం చేసింది. రెడ్ పాండా గాల్లో కలబోసిన అద్భుత పాసులతో మెప్పించింది. మీర్కాట్ మబ్బుల మీద నాట్యమాడినట్టుగా వేగంగా కదిలింది. ఎలుగుబంటి గర్జనతో మబ్బులను కమాండ్ చేసింది. అనవసరమైన గందరగోళాన్ని వినూత్న మార్గాలుగా మలుచుకుంటూ థండర్ పాజ్ ఒక అద్భుతమైన టీమర్క్ తో మెరుపులు ప్రసరించారు. ఫైనల్ మ్యాచ్ ఆకాశం గర్జిస్తూ మబ్బులు వలయాలుగా తిరుగుతూ ఉండగా సోరింగ్ టాలన్స్ ఈగిల్స్ జట్టు సముచితమైన శాస్త్రీయ ప్రతిభతో ఎదురుదాడి చేశారు. ప్రతి ఆడిన బాల్, ప్రతి చలనం సరిగ్గా లెక్కలు వేసుకున్నట్టుగా సాగింది. ఇంకా థండర్ పాజ్, ఎలుగుబంటులు, రెడ్ పాండాలు, మీర్కాట్లు, స్లోత్లు కలిసి గుండెతో పోరాడారు. వారి ప్రతి నడికిలో ఉత్సాహం, శ్రమ, అనుభవం మెరిపించింది. స్కోరు సమంగా ఉండటంతో వాతావరణం ఊపిరి ఆపేలా మారింది. తుది పాయింట్ కోసం రెడ్ పాండా గాల్లో ఎగిరి ఒక అద్భుతమైన పాస్ అందించింది స్లోత్కు. స్లోత్ తన మెలకువతో మృదువుగా బాల్ను మీర్కాట్కు పంపించింది. అక్కడి నుంచి ఒక అద్భుతమైన బ్యాక్ ఫ్లిప్ తో మీర్కాట్ బాల్ను గాల్లోకి తిప్పేసింది. ప్రేక్షకులందరూ ఊపిరి ఆపుకుని చూడగా మీర్కాట్ శక్తివంతంగా బాల్ను స్పైక్ చేసింది. థండర్ పాజ్ విజయం సాధించారు. వీరికి ట్రోఫీ, వెండి మెరుపులతో మిన్నుమిన్నునైన ఓ తుఫాను మేఘం. అది వారి గందరగోళపు గెలుపుకు నిదర్శనంగా నిలిచింది. ఒకప్పుడు ఎవరు నమ్మని థండర్ పాజ్ ఇప్పుడు విజేతలు. వారి ముఖాల్లో చిరునవ్వులు మెరిపించాయి. దానిలో ఉత్సాహపు కాంతులు ఉప్పొంగాయి, మబ్బులు మెరిశాయి. ప్రపంచం మొత్తం వారి విజయానికి సాక్ష్యమిచ్చింది. ఆకాశం